రిసీవ్ చేసుకుందాం. హలో హలో నమస్తే మేడం. నమస్తే మేడం. ఎక్కడి నుండి చేస్తున్నారండి? విజయవాడ మేడం. విజయవాడ. మీ పేరండి? లక్ష్మి. లక్ష్మి మేడం. అలాగేనండి. మీ మీ సమస్య చెప్పండి. గురువుగారితో చెప్తామని. ఓకే, అలాగేనండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. ఓకే, అలాగే గురువు గారితో మాట్లాడండి. నమస్కారం అమ్మా. నమస్కారం గురువుగారు. మీ పేరు చెప్పండి. గురువుగారు నా పేరు లక్ష్మి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ 1985. డేట్ చెప్పండి మా, మంత్ డేట్. డేటా 1985. ఓకే. తెల్లవారి శుక్రవారం అనగా మధ్యలో పుట్టానని చెప్తారు మా అమ్మ వాళ్ళు. అంటే డేట్ కానీ మంత్ కానీ లేదమ్మా? మంత్ మే 10. ఓకే. మే 10 శుక్రవారం అని అంటారు. 1985. 85 గురుగారు. సమయం అండి? సమయం, పుట్టిన సమయం మీకు గుర్తుంది? నాది రాశి గాని నక్షత్రం గాని ఏమొస్తుంది గురువుగారు? అదేమ్మా, మీరు పుట్టిన టైం చెప్పండి అమ్మా. టైం తెల్లవారుజాము పుట్టానండి. ఎన్ని గంటలకండి? 3 3 గంటలు కరెక్ట్ గా. 3 గంటలకు పుట్టాను. ఎక్కడ పుట్టారమ్మా? తిరుగూరులో గురువుగారు. తిరుగూరు. ఓకే అమ్మా, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నాది నక్షత్రం రాశి తెలుసుకోవాలనుకున్నా. కొన్ని సమస్యలు వచ్చినాయి. మీరు శుక్రవారం పుట్టారమ్మా. ఉత్తరాషాఢ నక్షత్రం, మకర రాశి. మీకు ఏలినాటి శని ప్రభావం నడుస్తుంది. గత 2 సంవత్సరాలు నుంచి మీకు కాస్త జన్మశని యొక్క ప్రభావం నుంచి ఇప్పుడు 2వ ఇంట్లో శని ప్రభావం ప్రారంభమైంది. మీన లగ్నం, మకర రాశి. మీకు కాస్త కాలసర్పదోషం ఉండి శని ప్రభావం నడుస్తుంది కాబట్టి మీరు ప్రస్తుతం ఇబ్బందుల నుంచి అధిగమించడానికి, అంటే ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, కాస్త ఫైనాన్షియల్గా కూడా ఇబ్బందులు ఉంటాయి ఇప్పుడు. దీన్ని అధిగమించడానికి మీరు అంటే పరిహారం ఏమిటి అంటే ప్రతి శనివారం నవగ్రహ ప్రదక్షిణాలు చేయండి. అలా 9 శనివారాలు నవగ్రహాలకి చక్కగా ఒక నువ్వుల నూనె దీపం పెట్టండి. 9 ప్రదక్షిణాలు చేయండి. ప్రతి శనివారం రోజు ఒక పూట భోజనం అండి, కింద పడుకోవటం. తర్వాత చక్కగా ఈ శనికి నల్ల నువ్వులు, శని త్రయోదశి వచ్చినప్పుడు కేజీంబావు నల్ల నువ్వులు దానం ఇవ్వండి. మీ జాతక రీత్యా చక్కగా సోమవారం శివుడికి రుద్రాభిషేకం చేయించుకోండి ప్రతి సోమవారం. అలా ఒక 10 సోమవారాలు చేయించండి. శనివారాలు నవగ్రహ శాంతి చేసుకోండి. ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా, కుటుంబ పరంగా కూడా చాలా అనుకూల పరిస్థితి నడుస్తుందమ్మా. ఓకే అమ్మా, మంచిదండి.